సర్వేలో భాగంగా కమిషనర్గా విశేష నిరంజన్ గారికి, మా జిల్లా కలెక్టర్ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆ పేరు కాపర్తి వెంకటాచారి. నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, విశ్వబ్రాహ్మణ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నేను తెలంగాణ మాది కమ్మర, వడ్డరంగం, కంసాలి, కంచర, శిల్పి, సొరకారి అందరూ కూడా ఒక అన్నదమ్ములంతా. వారిని ఈ కులగణ సర్వేలో మమ్మల్ని విభజించి మా కులాలని వేరు చేసి మా కులం విశ్వకర్మ రాయకుండా ఆ కాలం సర్వే కాలంలో మా యొక్క కులం పేరే మా కాలాలే లేవు. దానికి మేము ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. సార్ వేదిక మీద ఉన్న వారు కూడా మా రాష్ట్ర నాయకులు వేదిక ఇవ్వడం జరిగింది. ఎంతమంది కూడా ఈ సర్వేలో మా విశ్వబ్రాహ్మణులకి పూర్తిగా న్యాయం జరగట్లేదు. ఎందుకంటే మేము మా వృత్తి తరతరాలుగా వస్తుంది. మీ అందరికీ తెలుసు, మనిషి పుట్టిన కాంచి గిట్టేంత వరకు కూడా ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబాలే అందరు ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు పెట్టుకొని కుటుంబ సభ్యులుగా వాళ్ళ సేవలు చేస్తూ ముందుకు వెళ్తుంది. అలాంటి మాకు పూర్తిగా న్యాయం చేస్తున్నారు. గత పాలకులు ఎప్పుడు కూడా మాకు న్యాయం చేయలేదు. ఒక ఎన్టీఆర్ హయాంలోనే మా జాతికి బీసీలకు కూడా న్యాయం జరిగింది. మన ప్రీతమ నాయకుడు, మన బడుగు వర్గాల ఆశాజ్యోతి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం, ఎవరు చేయలేని త్యాగం కులగణ సర్వే చేయించడం అది గొప్ప విషయం. ఎందుకంటే దీంతో రాజకీయ సామాజిక వర్గాలకు, మేధావులకు, విద్యార్థులకు అందరూ కూడా మీ కులం ఎంత, మన కులం ఎంత తెలుసుకునే అవకాశం ఉంది. తెలుసుకోవాలి. రేపు రాజకీయ ఓటాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో మీ రిజర్వేషన్ ఎంత వస్తుంది, మీ ఓటా ఎంత వస్తుందని తెలుసుకోవాలంటే ముందు మన రాజీవ్ గాంధీ వీరందరూ గారు కలిసి ఏది ఏమైనా సరే ఎవరి కులం వారు ఉన్నారో తెలుసుకోవాలని చెప్పేశారు. దాని మీద కొంతమంది కొన్ని శక్తులు సార్ మీరు అడిగిన ఒకటి ఏంటంటే విశ్వకర్మలు అనేది వివిధ వృత్తులు చేస్తాం. నేను ఒకటే అన్నమాట మీరు చెప్పాను. సంతోషం. ఇక్కడికి రాకముందే ఓ 15 రోజుల కిందనే మేము ప్రభుత్వానికి లెటర్ రాసినాము. అదే చెప్పండి సార్. కాదు సార్, మీరు చెప్పక ముందే మేము రాసినాం కదా ప్రభుత్వానికి. మీరు సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక కొందరు అదే చేతులు అన్ని చేస్తూనే ఉంటారు.